దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారంలో మనము ఇస్సాకును గురించి చూస్తూ ఉన్నాం. ఇస్సాకు దేవుని దీవెనలు పొందుకున్న వ్యక్తిని, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిని, నూరంతరగా తన జీవితాన్ని ఫలభరితంగా మార్చుకున్నాడని, తన కుటుంబమును దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను దేవుని కృప ద్వారా మార్చుకున్నాడు అని మనము పరిశీలన చేస్తున్నాం. ఇంకా కొన్ని లక్షణాలను కూడా మనము ఈ దినాన ధ్యానిద్దాం. చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు ప్రభువా. శ్రేష్టమైనటువంటి సమయమును మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రభువా మేము మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఇస్సాకును ఏ విధంగా మీరు ఆశీర్వదించి ఉన్నారో, ఏ లక్షణాలు అతనిలో మీరు చూసి వారిని దీవించి ఉన్నారో, అదేవిధంగా మేము కూడా ఆ లక్షణాలను పరిశోధించి తెలుసుకొని మా జీవితాల్లో వాటిని అన్వయించుకొని వాటిని కలిగి జీవించి మీ ద్వారా దీవించబడ్డ కృప చూపించమని, మీరే నడిపించి మీ పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన మీరు నడిపించి సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఐసలం అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నారు. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఇస్సాకును దేవుడు దీవించటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి లక్షణం మనం చూసి ఉన్నాము, విధేయత కలిగినటువంటి వాడు. 2 చూసి ఉన్నాం, మంచి మనస్సు కలిగినటువంటి వాడు. 3 మనం చూసి ఉన్నాం, ప్రేమ గుణం కలిగినటువంటి వాడు, ప్రేమించేటటువంటి వ్యక్తిగా ఇస్సాకు ఉంటూ ఉన్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే అతను నిదానస్తుడు, మృదు స్వభావి. తనకు అపకారం చేసిన వారికి సైతం ఉపకారం చేసేటటువంటి వాడు. తాను నష్టపోయినా సరే ఇతరులకు క్షేమమునటు కోరేటటువంటి వ్యక్తిగా ఈ ఇస్సాకు ఉండినట్లు మనము గమనిస్తాం. లేఖన భాగం చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ ఇస్సాకు పనివారు ఏం చేశారంటే, ఆ గెరారు లోయలోకి వెళ్ళిపోయి కొన్ని బావులు తవ్వారండి. ఎందుకోసం అంటే వాటర్ కోసం. వాటర్ ఎక్కడ ఉంటే అక్కడే జనసంచారం చేస్తుంది, ప్రజలు నివసిస్తారు. పూర్వకాలంలో నదీ తీర ప్రాంతాల్లో వాటర్ సమృద్ధిగా ఉన్న చోటే ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మంచినీళ్ళే మనకు సర్వం ఉపయోగపడతాయి. తాగటానికి కానీ, స్నానం చేయటానికి కానీ, ఇంట్లో వాడుకోవటానికి కానీ, పంటలు పండించుకోవటానికి కానీ, దేనికైనా సరే నీరు అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఆ నీటి కోసము ఇదివరకు యుద్ధాలు కూడా జరిగినాయి. ఆ నీటి కోసము రాజ్యాలే ఆ యుద్ధాలు చేసుకొని కొన్ని సామ్రాజ్యాలు అంతరించిపోయినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇస్సాకు కూడా తను వ్యవసాయం చేయడం కొరకు, తన ప్రజలు తాగటం కొరకు, తన పశువులకు నీళ్ల కొరకు కొన్ని బావులను త్రవ్వించాడండి. ఆ త్రవ్వించే క్రమంలో ఈ ఇస్సాకు పని వాళ్ళు ఏం చేశారంటే 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల బావి దొరికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జలలు కలిగినటువంటి బావి దొరికిందంట ఆ లోయలో త్రవ్వినప్పుడు. దేవుడు అద్భుతకరంగా మంచి వాటర్ ఇచ్చాడు, ఆశ్చర్యకరంగా వాటర్ ఇచ్చాడని సంబరపడుతున్నటువంటి టైంలో అక్కడ ఏం జరిగిందంటే, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గెరారు లోయలో తవ్వించడు కష్టపడి ఆ ఇస్సాకు పనివారు ఆ తోమినప్పుడు, భూమిని బాగా లోతులోకి త్రోమినప్పుడు జలలు కలిగినటువంటి ఓట బావి వారికి దొరికినప్పుడు సంతోషిస్తున్న టైంలో ఆ దేశస్థులు వచ్చేసారు. అక్రమంగా వచ్చి, అన్యాయంగా వచ్చి ఇస్సాకు పనివారి మీద, ఇస్సాకు మీద జగడం ఆడుతున్నారని. ఈ ప్రాంతం మాది, ఈ దేశం మాది, మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారా, మీరు పరదేశులు, మీరు తవ్వితే మీదైద్దా, ఈ నేల మాది, ఈ దేశం మాది, దీని సరిహద్దులు మావి, మీకు ఉండటానికి వీల్లేదు పొండని అన్యాయంగా వారితో తగువులాడి వారిని బెదిరించినట్లు మనం చూస్తాం. అట్లా ఇంకొక బావిని తవ్వినప్పుడు
దాని విషయంలో కూడా ఆ గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో కలహం ఆడినప్పుడు ఈ సంగతులు ఇస్సాకు తెలిసినప్పుడు బాధపడి అయ్యో అని మౌనంగా, మృదు స్వభావి కాబట్టి, నిదానస్తుడు కాబట్టి మౌనంగా ఆ బావిలు వారికి విడిచిపెట్టి మళ్ళీ వేరే చోటకి వెళ్ళి ఇస్సాకు తన పనివారి చేత పని చేయించినప్పుడు మరలా మంచి నీళ్ళు పడ్డప్పుడు అప్పుడు వాళ్ళు రాలేదండి. ఎందుకంటే ఈ నీళ్ళు వాళ్ళకి సమృద్ధిగా సరిపోయినాయి. అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా ఆ దేశస్థులు, ఆ ప్రజలు వచ్చి వీరిని దౌర్జన్యం చేసినప్పుడు ఇస్సాకు వారి మీద కలహించాల, ఇస్సాకు వారి మీద కోపగించుకోవాలా, ఇస్సాకు వారి మీద తగువుకు దిగలేదండి. మామూలుగా చూసినట్లయితే ఇస్సాకు చాలా శక్తివంతుడు, బలవంతుడు. రాజు సైతమే చెప్తున్నాడు ఏమని, నువ్వు బహుబలము కలిగిన వాడివి అంటున్నాడు. ఈ 26వ అధ్యాయము 16వ వచనంలోనే ఉంటుంది, దానిపైనే ఉంటుంది. అభిమేలకు అంటున్నాడు, నువ్వు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్తున్నాడు అండి. రాజు చెప్తున్నాడు. అన్ని రకాల బలం ఉంది ఇస్సాకుకి. అంగబలం, అర్ధబలం, ధనబలం, జనబలం అన్నీ ఉన్నాయి. అయినను ఆయన మృదు స్వభావి, నిదానస్తుడు. మృదు స్వభావి, నిదానస్తుడు. ఇస్సాకులో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మృదు స్వభావి, నిదానస్తుడు. అందువలన దేవుని చేత తను ఆశీర్వదించబడ్డాడు. అందువలన 100 ఫలము ఇస్సాకు పొందుకున్నట్లు మనము గ్రహించగలము. ప్రియమైనటువంటి ప్రశ్నలారా, మరి మన పరిస్థితి ఏంటి? మనకు అన్యాయం చేసిన, మనకి ఏదైనా ఒక కొంచెం కీడు చేస్తే, ఒక కీడు కూడా కాదు, ఒక్క మాట మనల్ని ఎవరన్నా అంటే మనం ఓర్చుకోగలుగుతున్నామా? మనము సహించుకోగలుగుతున్నామా? మనము నిదానంగా ఉండగలుగుతున్నామా? మృదు స్వభావం అసలు మనలో ఉన్నదా? మనమే జగడాలకు వెళ్ళి గొడవలు పెట్టుకుంటూ పెద్దగా అరుస్తూ చిన్న ఇష్యూస్ని కూడా పెద్ద ఇష్యూలు చేసి తగాదలకి మనం ముందు ఉంటున్నామేమో ఒకవేళ మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు అయితే మృదు స్వభావి, నిదానస్తుడు, సహించేటటువంటి వాడు, సహనం కలిగినటువంటి వాడు ఇస్సాకు అని మనము తెలుసుకోగలం. మన జీవితాల్లో ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఏంటంటే, మన జీవితాల్లో దీవెనలు పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే తొందరపడి కోపపడటం, చిన్న విషయాల్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూడటం, అనవసరమైనటువంటి తగాదలకు, అనవసరమైన గొడవలలో మనం తలదూర్చి మనము నష్టపోవటానికి కారణమవుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు అలాంటి వాడు కాదండి. మృదు స్వభావి, నిదానస్తుడు, సహనం కలిగినటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు ఇస్సాకు. ప్రియమైన ప్రజలారా, ఈ దినాన ఇది మంచి పాఠం మనకి. మన జీవితాల్లో ఈ సహనం, ఈ నిదానం, ఓర్పు అనేవి ఉండవు. తొందరపాట్లు ఎక్కువ. కొంతమంది తొందరపడి మాట్లాడతారు, కొంతమంది తొందరపడి కార్యాలు చేస్తారు, కొంతమంది తొందరపడి కోప్పడుతూ ఉంటారు. త్వరపడి చేస్తాము. అందుకే మన జీవితాల్లో మనము నష్టాన్ని చూస్తున్నాము, మన జీవితాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నాం. ప్రియమైన ప్రశ్నలారా, మనము ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పని చేయాలన్నా, ఏదైనా ఒక పని పూనుకోవాలన్నా నిదానించాలి. దేవుని వద్ద విచారణ చేయాలి. దైవ చిత్తాన్ని అడిగి మనము ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాం. ఖచ్చితంగా మన పని సఫలీకృతం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇస్సాకు అలాంటి వాడు. పాపం ఈ ఇస్సాకు కాపరులు, పనివారు కష్టపడి బావితో వేరు. ఇప్పుడంటే బావులు తవ్వాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వ వారు, గవర్నమెంట్ వారు ఆ నదుల్లో వచ్చి నీరు డ్యాములు కట్టేసి పైప్ లైన్స్ ద్వారా మనకి హాయిగా ఇంట్లోకి పంపిస్తారు. జస్ట్ అట్లా ట్యాప్ తిప్పేస్తే చాలు, మనకు వాటర్ వచ్చేస్తాయి. కానీ ఇది వరకు రోజుల్లో పరిస్థితి అది కాదు. క్రీస్తు పూర్వం పరిస్థితులు అవి కాదు. బావిని తవ్వాలి, ఆ తవ్విన బావిలో నుంచి ఊరితే ఆ నీళ్లను తోడుకోవాలి, తీసుకొచ్చుకోవాలి. అట్లా వాడుకునే పరిస్థితులు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయి మిషనరీలు అన్ని పనులు చేస్తాయి. బోర్లు వేయటం, బావులు తవ్వటం, బోర్లు వేయటమే మిషనరీ వేసేస్తుందండి. మనం సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి దేవుడు మనకు టెక్నాలజీని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు దేవుని స్తుతించాలి. మనం పూర్వం ప్రజలు పడ్డ కష్టాలు మనం ఏం పడట్లేదండి. అన్నీ అందుబాటులోకి ఇచ్చాడు మనకు దేవుడు. అన్నీ అందుబాటులోకి ఇచ్చి ఉన్నాడు దేవుడు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇస్సాకు నిదానస్తుడు, మృదు స్వభావి, ఓర్పు, సహనం కలిగినటువంటి వాడు. మన జీవితాల్లో
సక్సెస్ని పొందుకోవాలంటే, మన జీవితాలు సక్సెస్ బాటలో నడవాలి అంటే, మనము ఉన్నతమైనటువంటి దశలోకి, ఉన్నతమైన స్థానంలో మనము ఎక్కించబడాలి అంటే ఖచ్చితంగా మనకు మృదు స్వభావం ఉండాలి, ఈ స్నేహగుణం ఉండాలి, ఓర్పు సహనం ఉండాలి, నిదానస్తులై మనం ఉంటూ ఉండాలి. ప్రియమైన ప్రజలారా, ఓ మనుష్యుడా, ఓ విశ్వాసి, ఓ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఓటమికి కారణము ఈ నిదానము లేకపోవటం వలనేమో, ఈ మృదు స్వభావం నీలో లేకపోవటం వలన నువ్వు మనుషులందరికీ శత్రువు అయిపోతున్నావేమో ఒకసారి పరిశీలించుకో సహోదరుడా సహోదరి. నీ తోటి వారే నీ మీద ఒకలాంటి ద్వేషంతో ఉన్నారంటే, నీ యొక్క పొరుగు వారే, నీ యొక్క కొలీగ్సే నిన్ను అసహించుకుంటున్నారంటే, నీతో మాట్లాడకుండా ఉంటూ ఉన్నారంటే, ఒకవేళ నీ తొందరపాటేమో ఒకసారి గమనించుకో. ఒకవేళ నీలో మృదు స్వభావం లేదేమో, ఒకవేళ నీలో ఓర్పు సహనము లేదేమో, ఒకవేళ నీలో నిదానించే మనసు లేదేమో ఒకసారి పరిశీలించుకొని మనలను మనము చెక్ చేసుకొని దిద్దుకోగలిగితే దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. ఆయన మనలను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకటిగా మనం చూసినట్లయితే ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇంకోటి ఏంటంటే ప్రార్థనాపరుడు అండి. ప్రార్థనాపరుడు. ప్రార్థన అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారానే సమస్తమును సాధ్యం చేయగలం. ప్రార్థన ద్వారానే మనం ఏదైనా జయించగలం. మనకు శక్తి ప్రదాత, శక్తి కేంద్రం ఎవరంటే మన రక్షకుడైన యేసు ప్రభువారు. మనలను నడిపించి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క శక్తి కేంద్రం. దేవుడే మనకు శక్తినిచ్చేవాడు. ఆ అద్వితీయమైనటువంటి శక్తిని, ఆ ఉన్నతమైనటువంటి ఆత్మశక్తిని మనం పొందుకోవాలంటే మనం ప్రార్థనల ద్వారా మాత్రమే ఆయన శక్తిని మనం పొందుకోగలమండి. ఆ ప్రార్థన శక్తి మనలో లేకపోతే, ప్రార్థన మనం చేయకపోతే దేవుని వద్ద నుంచి మనం శక్తిని పొందుకోలేము ప్రజలాగా. ఈ ఇస్సాకు అనే ఆయన సాయంత్రము ఉదయము చక్కగా ప్రార్థన చేసేటటువంటి వాడు. ధ్యానిస్తాడంట దేవుణ్ణి. పొలంలోకి వెళ్ళిపోయి ప్రశాంతమైనటువంటి ప్లేసుల్లో కూర్చొని ధ్యానించి దేవుని యొద్ద అడిగి అనేక ఈవులు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఈయన తన భార్య కొరకు ప్రార్థన చేశాడండి. ఇస్సాకుకు మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అయినా కానీ పాపం పిల్లలు లేరు. ఇస్సాక్కి 20 years అయింది మ్యారేజ్ అయ్యి. 20 years అయినా గర్భఫలం లేదు. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం అండి. మనం చేస్తే వచ్చేది కాదు అది. ఇప్పుడేదో టెస్ట్ ట్యూబ్ బేబీలు అయ్యి వచ్చినాయి, కానీ ఈ టెక్నాలజీకి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు మనుష్యుడు. కానీ గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే బహుమానం. ఆనాడు ఇస్సాకుకి మ్యారేజ్ అయిన తర్వాత 20 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. అప్పుడు ఇస్సాకు గారు ఏం చేశాడంటే 25వ అధ్యాయం మనం చూసినట్లయితే 21వ వచనంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భార్య కొరకు ప్రార్థన చేశాడండి. దేవా, మరి 20 సంవత్సరాలైంది నాకు మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరయ్యా, మరి నా భార్య గొడ్రాలుగా ఉంటూ ఉంది, నిద్ర మోస్తుంది, నాకు సహాయం చేయి ప్రభా, గర్భఫలాన్ని దయచేయి ప్రభా అని విజ్ఞాపన చేసి అడిగాడు, ప్రార్థించాడండి. అప్పుడు దేవుడు ఓకే, రైట్, గ్రాంటెడ్, నీకు నేను బిడ్డలను ఇస్తున్నాను, గర్భఫలాన్ని ఇస్తున్నాను, నీ భార్య గర్భవతి అవుతుందని దేవుడు సమాధానం ఇచ్చినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రజలారా, మీకు సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా? వివాహం అయ్యి ఎన్నో సంవత్సరాలుగా మీరు బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థించండి. ఓ యజమానులారా, భార్యాభర్తలారా, మీరు ఇరువురు ఏకీభవించి మోకరించి ప్రార్థించండి. అయ్యా, ఇస్సాకు ప్రార్థన అంగీకరించిన దేవా, ఈ దినాన మా ప్రార్థన అంగీకరించండి. ఈ దినాన మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా, గర్భఫలము నీవే ఇస్తావంట, బిడ్డలను నీవే అనుగ్రహిస్తావంట, మేము విని ఉన్నాం తండ్రి, మాకు బిడ్డలను దయచేయి ప్రభువా, మాకు గర్భఫలాన్ని దయచేయని మీరు యథార్థ హృదయం కలిగి మీరు ఏకీభవించి మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీకు
బిడ్డలను కలుగు చేయబోతున్నాడు. దేవుడు మీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు గర్భఫలాన్ని ఇచ్చి ఆ నిందను కొట్టివేసి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను భూదండను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో, ఎవరైతే సంతానం లేక సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, మీతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు విశ్వసించండి. విశ్వసించండి ప్రజలారా. దేవుని యొక్క అద్భుతం మీరు చూడబోతున్నారు. దేవుని యొక్క ఆశ్చర్యం మీరు చూడబోతున్నారు. దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ వేదన ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్ళు ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ దినము ప్రార్థించండి. ఈ దినము ప్రార్థించండి. ఈ దినము ప్రార్థించండి. అద్భుతకరంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేసి అనేకులు ఎదుట మీ తలను పైకెత్తబోతున్నాడు. సాక్షి బిడ్డలుగా మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. విశ్వసించండి. ఇస్సాకు మంచి ప్రార్థనా పరుడండి. ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థించినప్పుడు అద్భుతకరముగా ఆమె గర్భాన్ని తెరిచి కమల పిల్లలు వచ్చారండి. కమల పిల్లలు వచ్చారు. యాకోబులు, ఏశావు యాకోబులు ఇద్దరు కమల పిల్లలేనా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంటనే పుట్టేశారు. అద్భుతకరమైనటువంటి స్వాస్థ్యాలను దేవుడు ఇస్సాకు గర్భముల నుంచి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఇస్సాకు మంచి ప్రార్థనా పరుడు. ప్రార్థన ద్వారానే సమస్తం ఆయన పొందుకుంటాడండి. ఆయన ప్రతి దినము ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఇస్సాకు పొంది ప్రతి దినము దేవుని సన్నిధిని అనుభవించేటటువంటి కృపను పొందుకున్నటువంటి వ్యక్తి ఇస్సాకు. కాబట్టి ఆయన నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూరంతలుగా ఫలాన్ని పొందుకున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? అసలు ప్రార్థన చేయగలుగుతున్నామా? దినముకు ఒక్కసారన్నా ప్రార్థన చేస్తున్నామా? న్యాయంగా అయితే రూలు మాట్లాడుకుంటే ప్రార్థనలో దశం భాగం ఇవ్వాలి. 2.5 గంటలన్నా మనం ప్రార్థన చేయాలి ఎవ్రీడే. 2.5 నిమిషాలన్నా చేస్తున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన ప్రజలారా, ఏ మనుష్యుడైతే ప్రార్థనలో ఎక్కువ గడుపుతాడో, ఏ మనుష్యుడైతే ప్రార్థనతో నింపబడతాడో ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉంటాడు, బలంగా ఉంటాడు, దేవుని యొక్క శక్తిని పొందుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని జయించడం అపవాది వల్ల కాదు, ఆ వ్యక్తిని పడవేయటం దురాత్మల వల్ల కాదు. ఎందుకంటే అతను ప్రార్థనా శక్తితో నింపబడి, ఆత్మశక్తితో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నడుస్తూ ఉంటాడు కనుక ఆ ప్రభావమునకు, ఆ శక్తికి ఆ దురాత్మలు పారిపోతాయి, కాలిపోతాయి, దగ్గరకు కూడా రాలేవండి. అంతటి శక్తితో నింపబడతాడు. మన శక్తి కేంద్రమైనటువంటి, మన శక్తి ప్రదాత అయినటువంటి, మనకు బలం ఇచ్చేటటువంటి దేవుని వద్ద నుంచి అతను శక్తి పొందుకుంటాడు. అదే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి చేత మనము బలవంతులమైనప్పుడు, పైనుంచి వచ్చి ఆ శక్తి చేత మనము శక్తిమంతులుగా మార్చబడినప్పుడు ఈ ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు మనల్ని ఏమి చేయలేవు. సైతానుడు మనల్ని ఏమి చేయలేడు. శక్తిమంతులుగా మనం వెళ్తుంటే ఆ ప్రభావానికి వాళ్ళు కాలిపోయి పారిపోతారు. ప్రియమైన ప్రజలారా, ప్రార్థనా శక్తి అంతటి బలమైనది. ఇక్కడ ఈ ఇస్సాకు అనే ఆయన మంచి ప్రార్థనాపరుడు, మంచి ప్రార్థనాపరుడు. కాబట్టి ఆయన దీవించబడినట్లుగా మనం చూస్తాం. శత్రువులు సైతం యెహోవా వలన దీవించబడిన వాడివయ్యా, నువ్వు యెహోవా వలన నువ్వు ఆశీర్వదించబడిన వాడివయ్యా, నువ్వు మాకంటే బలవంతుడివయ్యా అని రాజులు చెప్తున్నారండి ఇస్సాకుని. కారణం ఏంటో తెలుసా? విధేయత కలిగిన వాడు, మంచి మనస్సు కలిగిన వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, నిదానస్తుడు, మృదు స్వభావి, ఓర్పు సహనము కలిగినటువంటి వాడు, మంచి ప్రార్థనాపరుడండి ఈ ఇస్సాకు. ఈ లక్షణాలు మనం ధరించుకోగలిగితే మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఇక చివరిగా మనం చూసినట్లయితే తండ్రి చిత్తం చేయటానికి తనను తాను పూర్తిగా అప్పగించుకున్నటువంటి వాడు ఈ ఇస్సాకు అండి. బలిపీఠం మీద ఆయన కట్టేస్తూ ఉన్నప్పుడు 22వ అధ్యాయం మీరు చదవచ్చదుకోనండి. ఇస్సాకుని బంధిస్తూ ఉన్నప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము మౌనంగా తలకాయించుకున్నాడు, మౌనంగా తలకాయించుకున్నాడు. చనిపోవటానికి సహితం సిద్ధపడినటువంటి వాడు ఇస్సాకు. తండ్రి చిత్తాన్ని పూర్తిగా ఒబే అయినటువంటి వాడే ఈ ఇస్సాకు. ప్రియమైన ప్రజలారా, మంచి మనస్సాక్షి కలిగి, ప్రేమ కలిగి, నిదానము, మృదు స్వభావం కలిగి, విజేత కలిగి, ఇన్ని లక్షణాలు కలిగి, ఫలభరితమైనటువంటి జీవితం కలిగి జీవిస్తూ తన తండ్రి చిత్తానికి తను అప్పగించుకోగలిగాడు. కాబట్టి దేవుడు అతనిని
నూరంతలుగా దీవించాడు. దేవుడు అతన్ని నూరంతలుగా ఆశీర్వదించాడు. దేవుడు అతన్ని నూరంతలుగా ఫలభరితంగా మార్చి ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఇస్సాకు దీవించబడడానికి కారణం ఏంటి? ఇస్సాకు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి? ఇస్సాకు వర్ధిల్లటానికి కారణం ఏంటంటే విధేయత. విధేయత ఉందా మనలో? ఒకవేళ విధేయత లేకపోతే ఈ దినం నుంచి విధేయత నేర్చుకొని విధేయత కలిగి జీవిస్తాం. రెండోదిగా మనం చూస్తే మంచి మనస్సు. మంచి మనస్సు మనకు కావాలి. మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు మంచి మనస్సును కలుగు చేయి ప్రభువా. ఇస్సాకుకి ఇచ్చినటువంటి మంచి మనస్సును నాకు కూడా ఇవ్వండి ప్రభువా అని మనం దేవుణ్ణి వేడుకుందాం. మంచి మనస్సు కలిగి నడుచుకుందాం. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రేమ గలవాడండి. ప్రేమ గలవాడు. తనకు అపకారం చేసిన వారికి సైతం, తనను మోసం చేసిన వారికి సైతం ఆయన ప్రేమించి ఆదరించేటటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి దేవుడు దీవించాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే నిదానస్తుడు, మృదు స్వభావి, ఓర్పు సహనము కలిగినటువంటి వాడు. ప్రియమైన ప్రజలారా, వాక్యం వింటున్నటువంటి విశ్వాసులారా, ఓ సహోదరి సహోదరుడా, మనము కూడా ఇవి కలిగి జీవించాలి. ఓర్పు, సహనం, నిదానం, మృదు స్వభావం మనము కలిగి జీవించాలండి. ఆనాడు ఇస్సాకు కలిగి జీవించాడు కనుకే ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు. ప్రియమైనటువంటి ప్రశ్నలారా, ఇంకా మనం చూస్తే ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనాపరుడు. ప్రార్థన ద్వారా మనము సమస్తమును ఈ లోకంలో జయించగలమండి. అసాధ్యం అనేది మనకు ఉండదు. ప్రార్థన ద్వారా సూర్యచంద్రులను ఆపారు, ప్రార్థన ద్వారా సముద్రాలను చీల్చారు, ప్రార్థన ద్వారా నదులను ఎండి చేశారు, ప్రార్థన ద్వారా ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించారు, ప్రార్థన ద్వారా బండలో నుంచి నీళ్లు తెప్పించారు, ప్రార్థన ద్వారా రోగులను స్వస్థపరిచారు, ప్రార్థన ద్వారా చనిపోయిన వారిని లేపారు, ప్రార్థన ద్వారా ఆకాశం నుంచి అగ్నిని దించారండి భక్తులు. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యము. ప్రియులారా, ఎవరైతే యథార్థ హృదయం కలిగి నీతిని అనుసరించుచు దైవ చిత్తంలో బ్రతుకుతూ ప్రార్థనలో ఉంటారో, ప్రార్థనలో ఎక్కువ ఉంటారో, ప్రార్థనలో ఎక్కువ దేవునితో గడుపుతూ ఉంటారో, వారు అద్భుతాలు చేసేటటువంటి వారు ఆశ్చర్య కార్యాలు చేస్తారు, వారు సూచక క్రియలు చేస్తారు, వారు మహత్కార్యాలు చేస్తారు. వారు దీవించబడటమే కాదు, ఇతరులకు దీవెనకరంగా మార్చబడతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వారిని మారుస్తాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ ఇస్సాకు అని ఆయన మంచి ప్రార్థనాపరుడు, ప్రార్థనా యోధుడండి. తన భార్య గొడ్రాలై ఉంటే ఆమె కొరకు అది ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యం. దయచేసి గమనించండి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లేదేమో, సహోదరుడా సహోదరి, ఈ దినాన దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ప్రార్థన చేయండి. మొదట ఇంట్రెస్ట్ ఉండదు, ప్రార్థన చేయనీడు సాతానుడు మనల్ని. ప్రార్థన చేద్దామని అనుకుంటాం కానీ మోకరింప చేయనీడు. ఒకవేళ బలంతాన మనం మోకరించినా ఏదో ఒకటి మన మైండ్లో గుర్తు చేసి వెంటనే లేచేటట్టు చేస్తాడు. ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు, మనసు లేకుండా చేస్తాడు, కలవరాన్ని పెడతాడు, రకరకాల ఆలోచనలు చేద్దాన్ని నింపి ప్రార్థన చేయకుండా చేస్తాడు. అసలు మొదట ప్రార్థన చేయనీడు, ఏదో ఒక బిజీ చేసేస్తాడు, మనం ఏదో ఒక పనులు మనకు కల్పిస్తూ ఉంటాడు. దయచేసి గమనించండి, ఎన్ని పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ అయినా ప్రార్థన చేయటం చాలా అవసరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. మన శక్తి కేంద్రం దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సహాయం చెయ్యి, మీ శక్తితో నన్ను నింపు, ఈ దినాన ఈ కార్యం చేయాలి, ఈ దినాన ఇదిగో ఇట్లా నేను నడవాలి అని మనం ఆయన చెప్పినప్పుడు ఓకే గ్రాంటెడ్ అని ఆయన మనకి శక్తిని ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సెల్ ఫోన్కి నిత్యము మనం ఛార్జింగ్ పెడతాం. ఎందుకు? అది ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అవ్వకుండా ఉండాలని. ప్రార్థన అనేది అలాంటిది. మన ఆత్మీయ జీవితానికి ఛార్జింగ్ లాంటిదండి. ఏ మనుష్యుడైతే ఆ ప్రార్థనలో ఛార్జింగ్ పెట్టుకుంటాడో, ఆ ప్రార్థనలో ఛార్జ్ అవుతూ ఉంటాడో,
బలంగా ఉంటాడు, దీవెనకరంగా మార్చబడతాడు. ఏ వ్యక్తి అయితే ఆ ప్రార్థనలో ఛార్జింగ్ పెట్టుకోడో అతను వీక్ అయిపోతాడు, అతడు బలహీనుడైపోతాడు, సైతాను చేతులు ఓడిపోతాడు, గాయపరచబడతాడు, ఒక్కొక్కసారి లోకంలో పడిపోతాడు. ఈ లోకంలో రక్షించబడి విశ్వాస యాత్రలో వెళ్తున్న మనము కొంతమందిని గమనిస్తాం. గతంలో వారు మంచిగా దేవునిలో ఆడబడిన వారే, దేవుని పరిచర్య చేసినటువంటి వారే, దేవునిలో బహుబలంగా ఉన్నటువంటి వారే. కానీ ఇప్పుడు వారి పరిస్థితి ఏంటంటే లోకంలో పడిపోయి ఒక దుర్వ్యసనానికి అలవాటైపోయి లోకస్తుల కంటే అన్యాయంగా ఎందుకు మార్చబడుతున్నారో తెలుసా ప్రియమైన ప్రజలారా? ప్రార్థన లేమి, ప్రార్థన లేమి, ప్రార్థన లేమి. ఛార్జింగ్ పెట్టుకోవట్లే వాళ్ళు ఛార్జ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఛార్జింగ్ బ్యాటరీ ఫుల్గా ఉంటే ఘనంగా బండుతాము, దేదీప్యంగా ముందుకు వెళ్తాం. ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఎవరైతే ఛార్జింగ్ లేకుండా ఉంటారో, ప్రార్థన లేకుండా ఉంటారో వీక్ అయిపోతారు, స్విచ్ ఆఫ్ అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, లోకస్తులతో కలిసిపోయి అదే స్థితిలో బ్రతుకుతూ ఉంటారు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన తక్కువైందేమో, దేవుడు మాట్లాడుతున్నాడు, పెంచండి ప్రార్థన, పెంచండి ప్రార్థన సమయాన్ని పెంచి ఛార్జింగ్ ఫుల్ బ్యాటరీలుగా మనం ఉండి విశ్వాసయాత్రలో వెళ్ళాలండి. ఈ ఇస్సాకు అనే ఆయన అలాంటి వ్యక్తి. అనుదినము ప్రార్థన చేస్తాడు, ప్రతిదినము ప్రార్థన చేస్తాడు. ఎవ్రీడే ఈయన ప్రార్థన చేసి దేవుని వద్ద నుంచి శక్తిని పొందుకుంటూ ఉన్నట్లు మనం గమనిస్తాం. ఇంకా 7వదిగా మనం చూస్తే తండ్రి చిత్తాన్ని చేయటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు, ఒబే అయ్యాడండి. మనం కూడా మన జీవితాల్లో మన తండ్రి అయిన మన దేవుని చిత్తాన్ని చేయటానికి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవాలండి. నీకు దేవుని చిత్తం తెలుసు, దేవుడు ఏం చేయమన్నాడో తెలుసు, దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడో తెలుసు, నీ వలన దేవునికి ఉపయోగపడే కార్యం ఏందో కూడా నీకు తెలుసు. అయినను నువ్వు చేయట్లేదంటే అది అవిధేయత. నష్టపోతావు సహోదరి, సహోదరుడు, నష్టపోతావు. నువ్వు నష్టపోయింది కూడా కాక నీ వలన నీ కుటుంబం ఇబ్బంది పడుతుంది, నీ వలన నీ బిడ్డలు ఇబ్బంది పడతారు, నీ వలన నీ మీద ఆధారపడిన వాళ్ళందరూ నష్టపోతారు. కారణం ఏంటంటే దేవుడికి నీవు అవిధేయత చూయించు. ఆయన చిత్తానికి నువ్వు తలకాయ వంచలా. ఆయన చిత్తానికి నువ్వు తల వంచితే, ఆయన చిత్తాన్ని చేయటానికి నువ్వు ఇష్టపడితే, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో జరిగించటానికి నువ్వు ఒప్పుకుంటే నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడింది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, మీరు ఉన్నతులుగా మార్చబడతారని. ఈ ఇస్సాకు అని ఆయన తండ్రి చిత్తం చేయటానికి పూర్తిగా ఒబేయాడు. ఎంతగా ఒబేయాడంటే ప్రాణాన్ని సైతం ఇచ్చేసాడండి. బంధించే డాడీ అన్నాడు, బంధించేసాడు, కట్ల మీద పడుకు నరికేసే డాడీ, చంపేసే అన్నాడు. ఆ విధమైనటువంటి ఒబే. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇస్సాకుకి గుణ లక్షణాల్లో కొన్ని సాదృశ్యాలు కనపడతాయండి, కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. తండ్రి చిత్తం చేయటానికి పూర్తిగా ఇస్సాకు ఎలా ఒబే అయ్యాడో, యేసు ప్రభు వారు ఆయన తండ్రి చిత్తం చేయటానికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఏ విధంగా ఇస్సాకు విధేయత కలిగి ఉన్నాడో యేసయ్య కూడా విధేయత కలిగి ఉన్నాడు. ఏ విధంగా మంచి మనస్సు ఇస్సాకు ఉందో యేసయ్యకు మంచి మనస్సు ఉందండి. ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడో యేసయ్యకు మంచి ప్రేమామయుడు. యేసయ్యకు ఉన్న పేరేంటంటే ప్రేమామయుడు. ఆయన నిదానస్తుడు, మృదు స్వభావి. ఆయన పని 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈ లోకానికి రక్షణ అందించినటువంటి రక్షకుడు యేసయ్య. యేసయ్యలో ఉన్న గుణ లక్షణాలు కొన్ని ఇస్సాకులో మనం చూడగలం. ప్రియమైన ఇస్సాకు ఏకపత్నివతుడు, మన తండ్రి, మన రక్షకుడు, మన వరుడు యేసు ప్రభు వారు కూడా సంఘమును పెండ్లి చేసుకోబోతున్నాడు. ఏకపత్ని సంఘము అనే ఒక ప్రియురాలు ఆయనకున్నది. ఈ ఆత్మ పరమాత్మతో ఐక్యం అవ్వాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికవేత్తలు. ఈ ఆత్మ పరమాత్మతో ఐక్యమైనప్పుడే మనము దేవునిలో కలిసిపోవాలని ఆయన అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఈ ఆత్మ పరమాత్మతో ఐక్యం అవుతుందంటే ఈ సంఘము ఎత్తబడి సిద్ధపరచబడి ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి వరుడుగా ఈ సంఘాన్ని వివాహం చేసుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు. ప్రజలారా దయచేసి గమనించండి, అలా జరిగింది ఐక్యం. ఈ సంఘమును ఆయనలో ఎప్పుడు ఐక్యం చేసుకుంటాడంటే వివాహముతో, వివాహ సంబంధము ద్వారా ఈ మనుష్యుల ఆత్మలను ఆయన ఐక్యం చేసుకుంటాడు. మనము దేవునితో యుగయుగాలు జీవిస్తాము. ప్రియమైనటువంటి ప్రజలారా దయచేసి గమనించండి, మనము దేవునిలో ఐక్యం అవటానికి మనల్ని వివాహం చేసుకో. దేవుడు
మనలను ఆయనలో ఐక్యం చేసుకొని ఆయనతో యుగయుగాలు జీవింపచేసి నిత్యము స్వర్గములో మనల్ని ఉండేలా చేస్తాడు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఇస్సాకు ఏకపత్ని పురుషుడు. మన ప్రభువారు కూడా సంఘమును వివాహం చేసుకొని ఐక్యం చేస్తాడు. ఇస్సాకులో చాలా మంచి లక్షణాలు దేవుడు మనకు చూపించాడండి. ఈ దినాన మనము కూడా ఇస్సాకులో ఉన్నటువంటి మంచి లక్షణాలను మన జీవితంలో కూడా పాటిస్తూ, ప్రభువా ఇస్సాకులో ఉన్న లక్షణాలను మాకు దయచేసి, ఇస్సాకుని ఏ విధంగా దీవించేవో, ఇస్సాకుని ఏ విధంగా ఆశీర్వదించావో, ఇస్సాకుని ఏ విధంగా వృద్ధి చెందించావో మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను కూడా దీవించు ప్రభువా అని ఆయనకు చెప్పి, ఆయన గుణ లక్షణాలను మనం ధరించుకొని ఆయన చేత దీవించబడదాము, ఆశీర్వదించబడదాము. ఇట్టి కృప దేవుడు మనందరికి కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, చక్కని వాక్య భాగాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా. ఇస్సాకును మీరు ఏ విధంగా దీవించారో, ఆశీర్వదించారో, వర్ధిల్ల చేశారో మేము చూసి ఉన్నాం ప్రభువా. ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలను మేము కూడా ధరించుకొని ప్రభువా మీకు ఇష్టంగా బ్రతుకుతూ మీ ద్వారా నూరంతల ఫలాన్ని మేము పొందుకొని ఆశీర్వదించబడటకు సహాయం చేయమని, మీ కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.